హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో పెసరపప్పు చుక్కకూర కాంబినేషన్లో కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కిచిడి చేసుకునే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎప్పుడు ఇలాంటి కిచిడిని ట్రై చేసి ఉండకపోతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. మన ఛానల్లో ఇప్పటికీ చాలా రకాల ఆకుకూర రెసిపీస్ చూపించాను. వాటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ చుక్కకూర పొట్టు పెసరపప్పు కాంబినేషన్లో హెల్తీ అండ్ టేస్టీ కిచిడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా దీనికోసం ఇలా ఒక కుక్కర్ తీసుకుని ఇందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. నేనైతే ఇందులోకి బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు నార్మల్ ఎప్పుడు రైస్కి యూజ్ చేసే బియ్యాన్ని అయినా సరే తీసుకోవచ్చు. సో ఇలా 1 కప్పు బియ్యాన్ని తీసుకుని ఇలా కుక్కర్లోకి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పొట్టు పెసరపప్పుని వేసుకుంటున్నాను. అంటే 1 కప్పులో కాస్తంత తగ్గించి తీసుకోండి, సరిపోతుంది. 1 కప్పు రైస్కి 1/2 కప్పు పొట్టు పెసరపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకుని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. సో నేనైతే ఇందులోకి వాటర్ వేసేసుకుని వీటిని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఈ కిచిడి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే తినొచ్చు. అలాగే ఎన్నో రకాల పోషకాలు ఉన్న కిచిడి ఇది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. సో ఇలాగా దీన్ని మొత్తం కూడా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇందులోకి చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ క్వాంటిటీకి 1 కట్ట చుక్కకూరలో సగాన్ని తీసుకున్నానండి. అంటే 1 గుప్పెడ వరకు చుక్కకూర అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే నెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీటి అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పప్పుకి ఇలా 4 కప్పుల వాటర్ని వేసుకోండి. కరెక్ట్గా ఉడకడానికి అయితే సరిపోతుంది. సో ఇలా దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని కలిపి రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి కిచిడి ప్రిపేర్ చేసుకోవడం. నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాస్తంత టైం పడుతుందేమో, కానీ ఎవరికి వారు ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే హెల్దీ అండ్ టేస్టీ కిచిడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ని పెట్టుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే మొత్తం నూనెతో కానీ మొత్తం నెయ్యితో కానీ ఎలా అయినా సరే చేసుకోవచ్చు. సో రెండింటి ఫ్లేవర్ కలిస్తే టేస్ట్ అనేది బాగుంటుందని నేను 2 యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 బిర్యానీ ఆకుని వేసుకుని కొన్నింటిని బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. ఇవి మరీ ఘాటు ఎక్కువ ఉండేలాగా కాకుండా తక్కువ స్పైసెస్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రేకులని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఇలా బాగా వేయించుకోండి. ఇవి మాడిపోకుండా దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి ఇలా కాస్తంత రంగు మారిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోండి. వీటిని కూడా కాస్తంత లైట్గా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. సో ఉల్లిపాయ కూడా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని తీసుకోండి, సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మరొక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ కిచిడి మిశ్రమాన్ని చూసుకుందాము. సో కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మనకి దీన్ని మరీ మెత్తగా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా దీనికి కాస్తంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్లో మరీ కాస్తంత మెత్తగా రెడీ అవుతుంది.
అప్పుడు కిచిడి అనేది చాలా బాగుంటుంది. సో ఇంకా ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మరొక 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. మనం కుక్కర్లో 4 కప్పుల వాటర్ని వేసుకున్నాము. ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాం. మొత్తం మీద 6 కప్పుల వాటర్ని అయితే యూజ్ చేసామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. దీనికి మంచి ఫ్లేవర్, మంచి రుచి రావడం కోసం. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి వాటర్ని బాగా మరిగించండి. ఈ కిచిడిని మరొక ప్రాసెస్లో కూడా చేయొచ్చండి. మనం ఆల్రెడీ కుక్కర్లో 4 కప్పుల వాటర్ వేసి ఉడికించాం కదా, అందులోనే 6 కప్పుల నుండి 7 కప్పుల వరకు వాటర్ వేసి కూడా ఉడికించి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ వాటర్ బాగా మరుగుతుంది కదా, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్కర్లో కుక్ చేసుకున్న కిచిడి మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. సో దీనంతటిని కూడా ఇందులోకి వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. మీరు కుక్కర్లోనే 6 కప్పుల వాటర్ నుంచి 7 కప్పుల వాటర్ వేసి కుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా డైరెక్ట్గా మనం పోపు వేసుకున్న తర్వాత రైస్ని వేసేసి అందులోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా నేను ముందుగానే కుక్కర్లో వేసుకున్నాను. ఒకవేళ కుక్కర్లో వేసుకునే వాళ్ళు ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ని కలుపుకొని మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా దీనంతటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా పైన కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలా ఒక 10 నిమిషాల పాటు స్టవ్ పైనే ఉంచేసి ఒక 10 నిమిషాల తర్వాత మనం వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా హెల్దీ రెసిపీ రెడీ చేసేసుకున్నాము. మీ ఇంట్లో కూడా ఈ హెల్దీ కిచిడిని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే కాదనకుండా కడుపు నిండా తినేస్తారు, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడిగానే కాదండి, పూర్తిగా చల్లారిన తర్వాత కూడా దీన్ని తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో చల్లారిన తర్వాత కూడా దీని టేస్ట్ అస్సలు మారదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాల్టి మన వీడియో. హెల్దీగా ఆకుకూర పెసరపప్పుతో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి. నేను చేసే ఆకుకూర రెసిపీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇస్తాను. ఒకసారి వాటిని కూడా చూసి మీ ఇంట్లో కూడా ఆ రెసిపీస్ని కూడా ట్రై చేయండి. తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ని ఇస్తుంది. మన ఛానల్లో ఇంకా ఎన్నో ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ హెల్దీ వీడియోస్ని చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.